ఒకరోజు శ్రీకృష్ణుడు గోపబాలుడు యమునా తీరంన ఆడుకుంటున్న సమయంలో బకాసురుని సోదరుడైన అఘాసురుడు అక్కడికి ఒక పెద్ద కొండచిలువ రూపంలో వచ్చాడు. నోటిని తెరిచి శ్రీకృష్ణుని మింగేయాలని ఎదురుచూస్తున్నాడు. అఘాసురుడని నోరు ఎంత పెద్దగా ఉందంటే పై పెదవి మేఘాలను, కింద పెదవి భూమిని తాకుతున్నాయి. అది గమనించక గోపబాలుడు గోవులతో సహా పెద్ద కొండబిలం వలన ఉన్న అఘాసురుని నోట్లోకి వెళ్ళిపోయారు. నందకిశోరుడు కూడా వారి వెంట అఘాసురుని నోట్లోకి వెళ్ళాడు. అది గమనించిన అఘాసురుడు వెంటనే నోరు మూసేశాడు. లోపల విషవాయువుల ప్రభావం చేత గోవులు, గోపబాలుడు అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు శ్రీకృష్ణుడు అఘాసురుని నవరంధ్రాలను మూసి ఉదరం ఉబ్బేలా చేశాడు. ఫలితంగా అఘాసురుడు పొట్ట పగిలి మరణించాడు. పొట్టలో నుంచి గోవులు, గోపబాలులు అందరూ బయటపడ్డారు. అఘాసురుని వృత్తాంతం. శంఖుడు అనే రాక్షసుని కుమారుడు అఘాసురుడు. అతడు సుందరాంగుడు, యవ్వనుడు, బలిష్టమైన దేహం కలవాడు. కానీ పరులను నిందించే స్వభావం ఉంది. అఘాసురుడు ఒకసారి అష్టావక్ర మహర్షిని చూసి ఇన్ని వంకరలేమి అని హేళన చేశాడు. ఆ మాటలు విన్న మహర్షి ఊరి వంకరలను హేళన చేసిన నీవు సర్పరూపం ధరించమని చెప్పించాడు. చేసిన తప్పును మన్నించమని అఘాసురుడు మహర్షిని వేడుకున్నాడు. అప్పుడు మహర్షి, నాయన, పరనింద మృత్యువు వంటిది. మనం అనవసరంగా ఎవరినైనా నిందిస్తే వారి పాపంలో సగం మనకు వస్తుంది. అంతేకాకుండా మనం ఎంతో కష్టపడి ఆర్జించుకున్న పుణ్యంలో సగం అతనికి వెళ్ళిపోతుంది. కాబట్టి అనవసరంగా పరనింద చేయకూడదు. నీవు చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెంది పాపఫలం అనుభవించిన తర్వాత ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ కృపచే ముక్తిని పొందుతావు అని అన్నాడు. అలా అఘాసురుడు స్వర్పరూపం ధరించి శ్రీకృష్ణుని చేతులకు విముక్తిని పొందాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.